బ్యాక్ టు న్యూస్. శబరిమలలో సందడి నెలకొంది. మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. ఈ ఏడాది భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు వస్తారన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి. అనుకున్నట్లుగానే ఈసారి లక్షలాదిగా స్వాములు తరలివచ్చారు. జ్యోతి దర్శనం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప 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 ఓం అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప 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 పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప వెలిశావు మా స్వామి అయ్యప్ప పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప వెలిశావు మా స్వామి అయ్యప్ప ఉదయారుణ కిరణాలు నీలేత పాదాలే అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప 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 పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప వెలిశావు మా స్వామి అయ్యప్ప మరి కాసేపట్లో మకర జ్యోతి దర్శనం జరగనుంది. దీనికి సంబంధించి ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు జరిగే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అరుణ్ స్వామిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. హలో స్వామి, చెప్పండి, మకర జ్యోతి దర్శనం ఎన్ని గంటలకు ఉంటుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పుణ్యమలైన శబరిమలలో భక్తి సాగరమైన భక్తులు ఈ మకర జ్యోతి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సూర్య భగవాన్ నుంచి మకర రాశికి ప్రవేశించిన ఉదయం 6:56 నుంచి ప్రత్యేక విశేషమైన పూజ జరుగుతూ ఉన్నాయి. సాయం సంధ్యా సమయంకు తిరువాభరణం 6:00 వచ్చేసి స్వామివారికి చేసి దీపారాధన ఇస్తూ ఉంటారు. దాని తర్వాత ఈస్ట్ ఫేస్లో మకర జ్యోతి మకర కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క శుభముహూర్తోత్సవం లక్షోభక్ష జనం పెరియాల మొత్తం పంబ అప్పాచి మేడు శరంగుత్తి
శబరిపీఠం, సన్నిధానం, పుల్లిమేడు, మాలయపురం అన్నో ఇద్దరు 2-3 రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ భక్తగణంలో 60 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ఉండడం చాలా గౌరవం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ భక్తగణం భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో, దీక్షతో వచ్చి ఉన్నారు. 2 రోజుల నుంచి ఎంతో కష్టంతో బాధతో ఈ యొక్క శుభముహూర్తం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ యొక్క శుభ సమయంలో దేవస్థానం వాళ్ళు, తెలంగాణ దేవస్థానం బోర్డు, కేరళ పోలీసు, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చక్కగా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. సమయం తక్కువ, స్థలం తక్కువ, జనాభా ఎక్కువ ఉన్నారు. మళ్ళీ కూడా ఎంతో కష్టంతో భక్తులు ఎదురు చూస్తున్న సమయం దగ్గర అందరూ ఆదరణతో ఈ యొక్క శుభసనం చూస్తా ఉన్నారు. అలహాబాద్ లో ప్రారంభమైన కుంభమేళ లెక్క ఇక్కడ ఎదురున్నారు. ఇక్కడ అంత గతకోడితనం వచ్చారు. మన భారతదేశం కాక శ్రీలంక, మలేషియా, సింగపూర్, ప్యారిస్, యూకే, యూఎస్ నుంచి కూడా కొత్త అయ్యప్పనం వస్తా ఉన్నారు. ఎందుకు ప్రతి సంవత్సరం ఈ యొక్క అయ్యప్ప ఇస్తున్నారంటే ఒక్కసారి శబరిమల యాత్ర చేసి స్వామి చేసుకుంటే ప్రతి వెలిశావు మా స్వామి అయ్యప్ప. ఓకే, ధన్యవాదాలు స్వామి.